పటాన్చెరు నియోజకవర్గము అంటే అటు పూర్తిగా సిటీ కాదు, పూర్తిగా రూరల్ కాదు. ఇలాంటి నియోజకవర్గాల్లో రాజకీయాల్లో రాణించడం అనేది అసలు మగవాళ్ళకే చాలా కష్టం. మీరు గత 10-12 ఏళ్ళుగా రాజకీయాల్లో ఆందోళనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అధికార పార్టీ మీద పోరాడుతున్నారు. ఎట్లా రాణించగలుగుతున్నారు? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇంతవరకు వెళ్ళాం. ట్రస్ట్ ద్వారా కూడా భార్యాభర్తలు ఇద్దరం ప్రజలకు సేవ చేస్తున్నామంటే మాది ఒక ఉమ్మడి ఫ్యామిలీ, 4 మెంబర్స్ బ్రదర్స్. మేము ఇప్పటికీ అందరం ఉమ్మడి ఫ్యామిలీ, నలుగురం ఒకే కుటుంబంలో ఉంటాం. మేము ఒక భార్యాభర్తలమే కాదు, మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం మాకు సపోర్ట్ చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా అంటే అటు సిటీ కాదు, ఇటు పల్లెటూరు కాదు, మరి రాజకీయాలలో రాణించాలంటే కష్టమని ఎప్పుడైతే మీరు చెప్తున్నారో అది నిజంగా వాస్తవం. కానీ నేను రాజకీయాలలో ఇంట్లో నుంచి రాజకీయాలలోకి రాలేదు, సేవాభావంలో నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాలలోకి వచ్చాను. కాబట్టి ప్రజలు నన్ను నమ్ముతున్నారు ఈరోజు. ఎందుకంటే నేను రాజకీయం చేయడం గురించి వస్తే నిజంగా మీరు అన్నట్టు అందరు రాజకీయ నాయకులకు ఏ విధంగా ఇబ్బందులు ఉంటుండనో నాకు కూడా అదే ఇబ్బందులు ఉంటుండే. కానీ నేను ముందుగా రాజకీయం గురించి నేను ప్రజలలోకి పోలేదు, ప్రజల గురించి ప్రజలలోకి వెళ్ళాను. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఏ అధికారం లేకుండా, ఏ ఒక అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏది కూడా ఒక పదవి లేకుండా ఈరోజు అక్క మనతోటి ఏకీభవిస్తూ మన సమస్యల మీద పోరాడుతూ మనకు అండదండగా నిలబడుతూ తన సొంత డబ్బును ఎప్పుడైతే ఖర్చు పెట్టి కష్టపడి ప్రజల గురించి పోరాడుతుందో ఇలాంటి నాయకురాలు వస్తే మనకు మేలు జరుగుతుంది, మన కష్టాలు తీరుతాయి, మనం అందరము కూడా మరి మంచి భవిష్యత్తు ఉంటుంది మనకు అని ఈరోజు అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి వారి ప్రజల కోరిక మేరకు, అధిష్టానం నిర్ణయం మేరకు నేను తప్పకుండా ప్రజలలోనే ఉంటాను, ప్రజలకు ఇదే విధంగా సేవ చేస్తుంటాను. ఈ విషయంలో మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా ఒక పదవి వస్తేనే కాదు, అధికారంలో ఉంటేనే కాదు, నేను ఒక గోదావరి అంజిరెడ్డిగా బయటికి వెళ్ళినా కూడా నాకు సపోర్ట్ చేయడానికి మా ఫ్యామిలీ సిద్ధంగా ఉంది ఈరోజు. ఇప్పుడు ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున అటు వృద్ధులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, మీరు ఏ రకమైన సహాయం అందించారు? ఇప్పుడు వృద్ధులకు అనే విషయానికి వస్తే అనేక విధాలుగా, అంటే వాళ్ళ ఇంట్లో కొడుకులు పోషించలేని పరిస్థితి ఉండొచ్చు, పింఛన్లు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాకు ఈ విధంగా కష్టపడుతున్నాం, కష్టాలలో ఉన్నాం, చేస్తున్నామంటే వాళ్ళకి ఆర్థికంగా ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాను నేను. అంటే ఇంట్లో ఒక మనిషి, మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది అనుకుంటున్నాను అంతే. మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది, మాతో పాటు మేము ఇప్పుడు 18 మంది ఇంట్లో ఉంటాం, టోటల్గా 18 మెంబర్స్ ఉంటున్నాం. మాలో ఇంకిద్దరు వచ్చారు, ఇంకో 10 మంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నాం. ఈరోజు వృద్ధులకు ఎవరైతే లేరో నిన్నటికి నిన్న కూడా వృద్ధులు ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వారికి కూడా మేము నిత్యావసర వస్తువులు, ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కూడా వాళ్ళకి అందజేస్తుంటాను అప్పుడప్పుడు. అంతేకాకుండా వారికి అవసరమైతే కట్టుకోవడానికి చీరలు, అంటే లేనప్పుడు వాళ్ళకు ఆర్థికంగా చీరలు ఇవ్వడము, ఆ విధంగా వృద్ధులకు సపోర్ట్ చేస్తుంటాం. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకోలేని వాళ్ళు చదువుకోగలుగుతున్నారు, అంటే చదవగలిగి కూడా చదువుకునే స్తోమత లేని వాళ్ళకు ఈరోజు స్కాలర్షిప్లు ఇస్తూ వాళ్ళని ఎంతోమందిని చదివించి, మరి ఈరోజు చాలామంది మా దగ్గరకు వచ్చి మీ ప్రోత్సాహంతో ఒక ఎస్ఆర్ ట్రస్ట్ తోటి ఈరోజు మేము చదువుకొని వృద్ధిలోకి వచ్చినామని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తెలుసుకుంటా కూడా తెలుస్తుంది. ఆ విధంగా స్టూడెంట్స్కి, అంటే ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము ఈరోజు కాదు, గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా బుక్స్ పంపిణీ చేస్తుంటాం. అదేవిధంగా బ్యాగ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు, అనేక విధాలుగా స్కూల్కి సంబంధించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు, ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు లేవని చెప్పి మరి మనల్ని ఆశ్రయించి వస్తారో వారికి ఈరోజు మాకు కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, వారికి జాబులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కంపెనీలలో పెట్టించుకొని జాబులు ఇచ్చి వారికి ఈరోజు ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. అంతేకాకుండా మాకున్నటువంటి పరిచయాలతోటి అనేక కంపెనీలలో కూడా వాళ్ళ స్టడీస్కి తగ్గట్టుగా ఎవరైతే పై చదువులు చదువుకున్నారో మంచి ఉద్యోగాలు కావాలంటే వారిని కూడా మేము పంపించి, మేము అడిగి వారికి ఉద్యోగాలు ఇప్పించి కూడా వారికి హెల్ప్ చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు అనేక కంపెనీలలో కూడా
అరవింద ఫార్మా కావచ్చు, ఇంకో కంపెనీలు కావచ్చు, చాలా కంపెనీలలో కూడా మేము చాలామందిని ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు పెట్టించడం జరిగింది.